ఇవాళ సచివాలయంలో ధరణి కమిటీ కీలక సమావేశం కానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో తలపెట్టిన ధరణి కమిటీ మీటింగ్లో అనేక సందేహాలు నివృత్తి చేసుకోనుంది. రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ సుభాషిణి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రవీందర్ రావు, సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావులు హాజరు కానున్నారు. అలాగే టీఎస్ఐఐసి నుంచి కొందరు అధికారులు పాల్గొననున్నారు. ధరణి కమిటీ తరపున ఎం కోదండరెడ్డి, రేమండ్ పీటర్, మధుసూదన్, సిఎంఆర్ఓ వి లచ్చిరెడ్డి హాజరవుతారు. ఇవాళ సచివాలయంలో ధరణి కమిటీ కీలక సమావేశం కానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో తలపెట్టిన ధరణి కమిటీ మీటింగ్లో అనేక సందేహాలను నివృత్తి చేసుకోనుంది. రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ సుభాషిణి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రవీందర్ రావు, సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావులు హాజరు కానున్నారు. అలాగే టీఎస్ఐఐసి నుంచి కొందరు అధికారులు పాల్గొననున్నారు. ధరణి కమిటీ తరపున ఎం కోదండరెడ్డి, రేమండ్ పీటర్, మధుసూదన్, సిఎంఆర్ఓ వి లచ్చిరెడ్డి హాజరవుతారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. ధరణి కమిటీ సచివాలయంలో కీలక సమావేశం కానున్నట్లుగా తెలుస్తుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు ఈ సమావేశంలో? సుజాత, మొత్తానికి ఈ రోజు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తో కలిసి ఇటు సచివాలయంలో ధరణి కమిటీ కూడా సమావేశం కానుంది. ఇటు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తో పాటు టీఎస్ఐఐసిని కూడా సమావేశానికి ఇప్పటికే ఆహ్వానించింది కమిటీ. ధరణికి సంబంధించిన అదేవిధంగా రిజిస్ట్రేషన్ కి సంబంధించిన సమస్యలపై కూడా చర్చించుకున్నారు ఇప్పటికే కమిటీ. అయితే ధరణి కమిటీ సమావేశంలో కూడా ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అడిషనల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఇన్స్పెక్టర్ తో పాటు అదేవిధంగా జనరల్ ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. సచివాలయంలో దాదాపు ఇది 3 గంటలకు పైగా కూడా సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కీలకమైన సమావేశంగా కూడా చెప్పొచ్చు. ధరణికి సంబంధించి రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అనేక సార్లు ఈ ధరణి కమిటీ కూడా సమావేశమైంది. ధరణి కమిటీలకు సంబంధించి రైతులు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విషయం కావచ్చు, అదేవిధంగా స్టాంప్స్ కి సంబంధించిన అంశాలపైన కూడా కీలక నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్న నేపథ్యం కావచ్చు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. రేపటి నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, దానికి సంబంధించి ధరణికి కమిటీకి సంబంధించి ప్రశ్నలు అడిగే అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా కీలక సమావేశం కాబోతుంది. ఇప్పటికే 4 నుంచి దాదాపు 5 సార్లు కూడా ఈ కమిటీ కూడా సమావేశమైంది. దాదాపు కమిటీ కూడా ఇప్పటికే ధరణి వెబ్ పోర్టల్ కి సంబంధించి కూడా ఎవరైతే బాధ్యతలు నిర్వహిస్తున్నారో వారిని కూడా పిలిపించి దానికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించారు. అదేవిధంగా స్వయంగా కలెక్టర్లను కూడా దీనికి ఆహ్వానించి కూడా కలెక్టర్ల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. కేవలం రైతుల సమస్యలకు సంబంధించి ప్రధానంగా ప్రతి సమస్యకు కూడా కలెక్టర్ తో ముడిపడి ఉన్న నేపథ్యంలో కూడా కలెక్టర్ కే కాకుండా అదనపు బాధ్యతలు కూడా స్థానిక ఎంఆర్ఓలకు కూడా ఇవ్వాలనేది సూచనప్రాయంగా కూడా అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి అదేవిధంగా ఈ సమస్యలు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి, ఎందుకు మార్పులు చేయలేకపోయారన్న దానిపైన కూడా కీలక సమావేశం నిర్వహించారు. ఇప్పటికీ దానిపైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి కూడా ఈ ధరణి కమిటీ కూడా డిసైడ్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సమావేశం అనంతరం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.